డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్లో నిర్వహించిన అంతర్జాతీయ యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన 5K రన్ను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణలో సంతకం చేసిన అనంతరం 5K రన్లో పాల్గొన్నారు. ఈ రన్ స్టేడియం నుంచి పట్టణ ప్రధాన వీధుల గుండా సాగింది. మాదక ద్రవ్యాల నిర్మూలనకు సంబంధించి బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ యువత ముందుకు సాగారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ సరదాగా మొదలవుతున్న మాదక ద్రవ్యాల వాడకం అనంతర కాలంలో వ్యసనంగా మారి యువకుల జీవితాలను నాశనం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అవగాహనతోనే మాదక ద్రవ్యాల నిర్మూలన సాధ్యమన్నారు. అనంతరం 5K రన్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా 5K రన్ విజేత రాజు దూరదర్శన్తో మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి మరింతగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. లైఫ్ ఈజ్ వెరీ ప్రీషియస్. జీవితం అనేది చాలా విలువైనటువంటిది. జీవితం మొత్తం కూడా నరకమే ఉంటుంది ఇటువంటి చెడు అలవాట్లకు, దురలవాట్లకు లోనైతే. సో ఈ వాతావరణం పోవాలి. రెండవది, మిమ్మల్ని కన్నటువంటి మీ కుటుంబ సభ్యులు, మీ కన్నటువంటి మీ పుట్టిన గ్రామాలు మిమ్మల్ని చూసి గర్వపడేలాగా ఉండాలి. మనిషి పుట్టినప్పుడు ఏముంటుంది? ఊపిరి ఉంటుంది, పేరు ఉండదు. మనిషి చనిపోయినప్పుడు ఊపిరి ఉండదు, కానీ పేరు ఉంటుంది. అందుకే దాని జీవితాన్ని సార్థకత చేసుకోవాలని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ బెటర్ లైఫ్. నేను ఈ రన్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. నేను సెకండ్ ప్లేస్కి వచ్చాను. యువత డ్రగ్స్ తీసుకోవడం వల్ల మన కలెక్టర్ గారు హెల్త్ ఇష్యూస్ వల్ల చేసిండు. నో డ్రగ్స్ కోసం చేసిండు.